విగ్రహం ముందరికేస్తే మనము భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాము. అందరూ కూడా విగ్రహం ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అతి చిరుప్రాయంలోనే దేశ స్వాతంత్రం కోసం, దేశ విముక్తి కోసం తన ప్రాణాలని అర్పించినటువంటి మహనీయుడు. ఆ రోజు పార్లమెంటులో తన బాణిని వినిపించడానికి పార్లమెంటుని వేదికగా చేసుకొని రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ వీరు ముగ్గురు కూడా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు. ఈ రోజుకు 93 సంవత్సరాలు కాబడుతుంది. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వీరులు, ఎందరో అమరులు, వారిని తలుచుకుంటూ, పేరున్న వాళ్ళు, పేరు లేని వాళ్ళు, వారందరినీ తలుచుకుంటూ ఈ పాట. ఆ చల్లని సముద్ర గర్భుని దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లో ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ లోకం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో. కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో, కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం. अमर है कॉमरेड भगत सिंह, अमर है कॉमरेड भगत सिंह. అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అట్లాగే అర్సాపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ వర్ధంతికి ఇచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుకుంటూ అభివృద్ధి కమిటీ ఈరోజు ఈ విగ్రహానికి చాలా సహకారాన్ని అందించింది. దాదాపుగా ఈ కలర్లకు దీనికి డ్యామేజ్ అయినటువంటి రిపేర్లను ఈ సందర్భంగా చేయించి ఎంతో ఇదోదికంగా తోడ్పడినటువంటి గ్రామాభివృద్ధి కమిటీకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ముందుగా అర్సాపల్లి అభివృద్ధి కమిటీ అబ్బన్నని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమర్ హై కమ్రేడ్ భగత్ సింగ్. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, लाल सलाम, लाल सलाम, राजगुरु को लाल सलाम,
सुखदेव को लाल सलाम। अमर है कॉमरेड भगत सिंह, अमर है कॉमरेड भगत सिंह। जोहार कॉमरेड भगत सिंह को। इंकिलाब 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 अमर है कॉमरेड शहीद भगत सिंह, अमर है कॉमरेड शहीद भगत सिंह। డి సూర్య గారిని పూలమాలవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। जोहार कॉमरेड भगत सिंह को। अमर है कॉमरेड भगत सिंह। అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకులైనటువంటి కమ్రేడ్ సాయిలన్న గారిని కూడా, అట్లాగే భగత్ సింగ్ ఈ భగత్ కాలనీలో ఉన్నటువంటి నాయకులు కమ్రేడ్ హనుమల్లన్న అట్లాగే నర్సన్నని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। लाल सलाम। తేజరావు గారిని కూడా మాలేసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అట్లాగే మీనా సాని గారు పూలమాల వేసిందిగా విజ్ఞప్తి చేస్తాం। అట్లాగే హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అయినటువంటి కమ్రేడ్ సుజాతక్క గారిని కూడా अमर है कॉमरेड भगत सिंह। राजगुरु को लाल सलाम, सुखदेव को लाल सलाम, भगत सिंह को लाल सलाम। అట్లాగే అట్లాగే గ్రామాభివృద్ధి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। जोहार कॉमरेड भगत सिंह को। जोहार कॉमरेड भगत सिंह को। अमर है कॉमरेड भगत सिंह, अमर है कॉमरेड भगत सिंह। అట్లాగే జాల గంగన్న గారిని కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇప్పుడు తర్వాత ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ కమ్రేడ్ లింగన్న, అట్లాగే అరుణోదయ సంస్కృత సమైక్య జిల్లా సెక్రటరీ అయినటువంటి కమ్రేడ్ రమేష్ కూడా పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। जोहार कॉमरेड भगत सिंह को। इंकलाब इंकलाब इंकलाब। అట్లాగే అరుణోదయ సంస్కృత సమైక్య జిల్లా కార్యదర్శి కమ్రేడ్ రమేష్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। అట్లాగే जोहार कॉमरेड भगत सिंह को। जिंदाबाद जिंदाबाद। अमर है भगत सिंह को लाल सलाम, लाल सलाम लाल सलाम, लाल सलाम लाल सलाम। अमर है अमर है। साजिस्तान 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 साजिस्तान। महेश गाరు ఎస్ఎఫ్ఐ సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం 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 సాధిద్దాం। జిందాబాద్ జిందాబాద్। ఆటో రాష్ట్ర నాయకులు కటారి రాములు గారు భగత్ సింగ్ కు పూలమాలను అలంకరించాలని కోరుతున్నాం।
రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె గోపాల్ గారు అనిల్ గారు దళిత యువజన సంఘం అనిల్ గారు వచ్చి పూలమాలను అలంకరించాలని మరీ మరీ కోరుతున్నాం. తొందరగా రావాలి. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఇంకిలాబ్ ఇంకిలాబ్. जोहार कमरेड भगत सिंह को, अमर है कमरेड भगत सिंह. इंकलाब इंकलाब इंकलाब. साम्राज्यवाद व्यतिरेकते సామ్రాజ్యవాద వ్యతిరేకతే. అట్లాగే పీడీఎస్సీ జిల్లా అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ గౌతమ్ గారిని కూడా పూలమాల ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ కు గౌతమ్ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. जोहार 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 जोहार. अमर है कमरेड भगत सिंह. ఇప్పుడు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ లింగన్న ఒక పాట, తదనంతరం ఒక వేణుని జ్ఞాపకాల్లో మనము జరుగుతున్నాం. ఇక్కడ అర్సపల్లిలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లేని విధంగా భగత్ సింగ్ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణంలో రూపశిల్పి ఆరెడ్డి గారు మరియు మన ఎన్ఆర్సీ గారు, ఎంఎల్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీరందరూ కూడా ఇక్కడ దీనికి అందరూ శ్రమపడి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఎస్ఎఫ్ఐ అనిల్ గారు రాష్ట్ర నాయకులు వీరు భగత్ సింగ్ పూలమాలను అలంకరించాలని కోరుతున్నారు. इंकिलाब लाल सलाम लाल सलाम लाल सलाम लाल सलाम. इंकिलाब इंकिलाब इंकिलाब. ఉరితాడు ముద్దాడిన విప్లవాల బిడ్డ, నిన్ను మరువదు ఏనాడు ఈ భారత గడ్డ. ఉరితాడున ముద్దాడిన విప్లవాల బిడ్డ, నిన్ను మరువదు ఏనాడు ఈ భారత గడ్డ. లాల్ సలాం లాల్ సలాం लाल सलाम भगत सिंह को लाल सलाम भगत सिंह को लाल सलाम भगत सिंह को लाल सलाम. इंकिलाब जिंदाबाद निनदिल्చిన వీరుడా, ఇంకిలాబ్ జిందాబాద్ నినదిల్చిన వీరుడా, జీవితాన్ని తృణప్రాయం అలరిల్చిన వీరుడా, జీవితాన్ని తృణప్రాయం అలరిల్చిన వీరుడా. లాల్ సలాం భగత్ సింగ్ को लाल सलाम लाल सलाम भगत सिंह को लाल सलाम. పంట పొలాల్లో తుపాకీ నాటిన వాడా, సాయుధ విప్లవ బాటన నడిచిన వాడా, అధ్యయనం మార్గాన ఆలోచన చేసినావు, లెనిన్ బాట మనకని వేసినాడు. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. ఉరికంబం చివరన
నీ కోరిక ఏమిటి? చివరి వరకు నాతో పోరాడిన మిత్రులే వాటేసుకున్నావు, వలువరిచినావు. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. रंग दे मुझे रंग दे बसंती चोला, मुझे रंग दे बसंती चोला, रंग दे बसंती चोला, मुझे रंग दे बसंती चोला. रंग दे रंग दे रंग दे रंग दे बसंती चोला, मुझे रंग दे बसंती चोला, रंग दे बसंती चोला, मुझे रंग दे बसंती चोला. लाल सलाम लाल सलाम. भगत सिंह लाल सलाम. భగత్ సింగ్ తన చిరుప్రాయంలోనే ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు. ఇక్కడ అర్సాపల్లిలో 2008 ఇక్కడ ఈ పార్లమెంట్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు సిపిఎం న్యూ డెమోక్రసీలో నాయకులైనటువంటి అప్పటి ఆరెట్టి నారాయణన్న, శిల్ప లింగన్న, కామ్రేడ్ సల్ల గంగాధర్, అట్లాగే నాయకవారి నరసన్న, మిగతా కార్యకర్తలందరూ కూడా ఇతోధికంగా ఇచ్చేసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ విగ్రహం గురించి ఇక్కడ ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడా కూడా పార్లమెంటుని ఇంత బ్రహ్మాండంగా నిర్మించి కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్లేసులు ఎక్కడ లేవు. దీన్ని ఎంతో మంది సందర్శించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు కామ్రేడ్ భగత్ సింగ్ మేనల్లుడు అయినటువంటి చిత్లాంగ్ సింగ్ గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. కామ్రేడ్ భగత్ సింగ్ తాను కోరుకున్న ఆశయం ఏంటంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశ సంఖ్యలను పెంచడానికి తన మార్గాన్ని ఎంచుకొని ఈరోజు బహుళజాతి కంపెనీలు ఎన్నో కూడా రైతుల్ని, కార్మికుల్ని, కూలీల్ని ముంచుతూ ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. వారు ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నిజమైన ఆశయం నెరవేరాలంటే యువత, విద్యార్థులు అందరూ కూడా ఏకతాటిపై ముందు ఎన్నో ఐక్య పోరాటాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భగత్ సింగ్ తను కోరుకున్నటువంటి ఆశయాన్ని సాధించడం కోసం మనం అందరం కూడా కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సిపిఎం న్యూ డెమోక్రసీ అట్లాగే సిపిఎం అర్సాపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ ఆశయం కోసం మనమందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ ఇప్పుడు సిపిఎం నగర కార్యదర్శి నుండి సూర్య గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. వర్ధంతి కార్యక్రమానికి అర్సపల్లి విచ్చేసినటువంటి వివిధ రంగాల సంఘాల వామపక్ష పార్టీల సోదరులందరికీ కూడా నిజామాబాద్ సిపిఎం పార్టీ నగర కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తాను. 1907 సెప్టెంబర్ 28వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలోని లాయల్పూర్ జిల్లా బాంగా అనే గ్రామంలో కిషన్జీ విద్యావతి దంపతులకు షాహిద్ భగత్ సింగ్ జన్మించారు. తన 10 సంవత్సరాల వయసులోనే జలియన్వాలా బాగ్ ఘటనను చూసి చలించి రోధించి రక్త కన్నీరు పెట్టుకున్నటువంటి పసి హృదయం 23 ఏళ్ల వయసులోనే చిరు ప్రాయంలోనే బ్రిటిష్ గుండెల్లో సింహస్వప్నంగా నిలిచి అగ్గితులకై నిప్పురవ్వై మహోజ్వాలగా ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యామ్నాయ ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయో శాంతియుత పోరాటాలతో స్వాతంత్రం వరించదు, మిలిటెన్సీ సైద్ధాంతిక శక్తితో కూడినటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తేనే
స్వాతంత్రం వరిస్తుందని చెప్పి భావించి కమ్యూనిస్టు మార్గాన్ని ఎంచుకొని లెనినిజాన్ని అధ్యయనం చేసి నాటి గాంధీయిజం కరెక్ట్ కాదు, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, ఆయుధాన్ని ఆయుధంతో తరిమి కొట్టాలని చెప్పేసి భావించి పార్లమెంట్లో పొగబాంబు వేసి నిరసనలు వ్యక్తం చేసి 23 ఏళ్ల పసి వయసులోనే యువకుడిగా ఉన్నటువంటి వయసులోనే ఆ రోజు ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్న ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి ఉద్యమం అంటే ఈ విధంగా చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మహానుభావుడు మహానాయకుడు షాహిద్ భగత్ సింగ్. ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఇంత యథేచ్ఛగా తిరుగుతున్నామంటే భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేయడం అనేది మనందరం గుర్తుంచుకోవాలి. నేటి యువత అందరూ కూడా భగత్ సింగ్ ప్రాణత్యాగాన్ని, అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేటి బూర్జువా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు బూర్జువా పాలసీలకు బానిసలై వినిమయతత్వానికి, కన్జ్యూమరిజానికి నేటి యువతని, విద్యార్థుల్ని, ప్రజల్ని బానిసల్ని చేస్తూ ఆలోచన విధానం నుంచి పక్కదారి పట్టించి దేశమన్నా మినిమం ప్రజా జీవితాలన్నా ఒక పట్టింపు లేనటువంటి విధంగా, బాధ్యత లేనటువంటి విధంగా యువతను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా నేటి యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి ఎందరో మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని అభ్యుదయ భావంతో, చైతన్యంతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ప్రాణత్యాగాల నుంచి నడుచుకుంటూ వచ్చి ఈరోజు మనందరం స్వేచ్ఛవాయులు పీల్చుకుంటుంటే, ఇంత మహానుభావుడికి కనీసం భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. దేశ ప్రజల శ్రమని, సంపదని కొల్లగొట్టి బడా వ్యాపారులు, కార్పొరేట్ వ్యాపారుల పాదాల దగ్గర పెట్టినటువంటి పనికి మాలిన బూర్జువా నాయకులు, మతోన్మాదాలు, మత తత్వాలు, అల్లర్లు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి నీచపు వ్యక్తులకు ఎంతో మందికి భారతరత్నం ఇస్తున్నారు. కానీ ఆయన ప్రాణత్యాగం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటూ అతనికి ఈరోజు భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించాలి. భగత్ సింగ్కి భారతరత్న ఇచ్చేంత వరకు మనందరం కూడా ప్రత్యేక యాజిటేషన్ తీసుకోవాలి. అదే మనం ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన ఇవ్వాలి. ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వచ్చే ఏడాది నాటికి ఆయనకు భగత్ సింగ్కి భారతరత్న ఇవ్వకపోతే ఏదైతే పంజాబ్ రైతులు తమ చట్టాన్ని చాటుకొని వ్యవసాయ నల్ల చట్టాన్ని వెనక్కి తరిమారో అలాంటి ఉద్యమాలను కూడా మళ్ళీ మనం పునరావృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భగత్ సింగ్ ఆశయాలను మళ్ళొక్కసారి మనందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున విప్లవాలను తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ థ్యాంక్ యూ. తన అమూల్యమైన సందేశం ఇచ్చినటువంటి కామ్రేడ్ సూర్యన్న గారికి అభినందనలు. అట్లాగే పీడిఎస్యు జిల్లా అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈ పరతంత్ర దేశంలో పెళ్ళంటూ చేసుకుంటే నా మృత్యువుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 23 సంవత్సరాల వయసు కాలంలోనే ఉరికంగాని ముద్దాడి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి విప్లవ యువ కిషోరం, ఈ దేశ యువతకు ఆదర్శమైన వ్యక్తి కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికి కూడా పీడిఎస్ తరఫున విప్లవాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆనాడు రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి ఆలోచనతోటి ప్రతి అడుగు అతి చిన్న వయసులోనే దేశభక్తిని పెంపొందించుకొని ఈ దేశ విముక్తికి జరగాలి. ఈ కుటుంబమో లేకుంటే ఈ మా ఊరో లేకుంటే గ్రామమో లేకుంటే ఇంకో మండలమో కాకుండా ఈ యావత్ దేశమంతా ప్రజలందరూ స్వేచ్ఛ వాయువుని పీల్చాలనే ఆలోచనతో ఆనాడు దేశం కోసం తన ప్రాణంతో పాటు తన మిత్రుల ప్రాణాలను ప్రముఖంగా పెట్టి ఆనాడు పార్లమెంటు పైన కార్మిక వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా పొగబాంబు విసిరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. మిత్రులారా, ఈనాడు యువత
అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ఆదర్శమైన తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యార్థి, కార్మిక, రైతుల, యువత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు ఓ సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్టైల్గా బట్టలు వేసుకొని ఇంకో రకమైనటువంటి గైడాబీసీని అలవాటు చేసుకున్నటువంటి యువతను చూస్తుంటే ఈరోజు బాధ అనిపిస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో మొత్తం నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. విద్య మొత్తం ప్రైవేట్ కార్పొరేటీకరణ పాల్పడుతూ ఉన్నారు పాలకులు. ఈరోజు మొత్తం రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు వాటికి అమలు పోసుకోవడంలో ఈరోజు ప్రభుత్వం విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికుల చట్టాలని వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ఈరోజు అమలు చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈరోజు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఏ హీరోనో లేకుంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణో, లేకుంటే చిరంజీవో, బాలకృష్ణలో ఈ దేశానికి ఆదర్శం కాదు. కాబట్టి ఈ దేశానికి ప్రాణాలు తర్పించినటువంటి ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ దేశం కోసం ముందుకు అడుగులేని చెప్పేసి విద్యార్థి యువతని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశం ముందుకు పోవాలంటే విద్యా వ్యవస్థ చాలా ఈరోజు ప్రముఖమైనది. అలాంటి విద్యా వ్యవస్థని ఈరోజు విద్యా కాషాయీకరణ చేస్తూ ఉన్నది, విద్యా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎట్లయితే వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారో ఈరోజు మళ్ళా అదే బ్రిటిష్ కంపెనీలకు ఈరోజు విద్యా వ్యవస్థని దానదత్తం చేయడం కోసం విదేశీ యూనివర్సిటీలని ఈరోజు భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నది. స్వేచ్ఛగా రెడ్ కార్పెట్ లేసి ఆహ్వానిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మరొక పెద్ద ఎత్తున ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఏనాడైతే పోరాడిందో అదే స్ఫూర్తితోటి మళ్ళీ మన యువకులు, విద్యార్థులు పోరాడాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వేసి ముగిస్తున్నాను. దాన్ని ఆదర్శంగా తీసుకొని విజయాలను కోరుకుంటే చివరిగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు తమ్ముడు ఎస్ఐపై డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి కామ్రేడ్ అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. అదే రకంగా సిపిఎం నగర కార్యదర్శి, ఐద్వా, ఆటో యూనియన్, రైతు సంఘం, దాని ప్రజానాట్య మండలి అందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆ మహనీయుడి యొక్క విగ్రహానికి పులమాలలేసి మనం నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన ఆ రోజు చేసినటువంటి త్యాగం ఈ రోజు వరకు మనకు గుర్తుందంటే, ఆనాడు యువకులకు అందరికీ ఈ దేశానికి స్వాతంత్రం రావాలంటే, సంపూర్ణ స్వాతంత్రం రావాలంటే కేవలం చిన్న వింటి పత్రాలు, నిరసనలు, లేకపోతే చిన్న కార్యక్రమాలు కాకుండా ఈ దేశంలో 200 సంవత్సరాలుగా ఏదైతే భారతీయులని పట్టి పీడిస్తున్నటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగానికైనా వెనుకడకుండా ఉరికంబాన్ని ఎక్కి ఉరితాడుని ముద్దాడి ఉరికంబాన్ని ఎక్కినటువంటి మహనీయుడిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మతోన్మాద పార్టీలు, అదే రకంగా బూర్జువా పార్టీలు సామాన్య ప్రజలను ఏ రకంగా పట్టి పీడిస్తున్నాయో దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహనీయులు ఆనాడే చెప్పారు, మమ్మల్ని చంపగలరేమో కానీ మా ఆశయాల్ని చంపలేరని చెప్పి అన్నారు. అటువంటి మహనీయుల్ని మనం ఈరోజు ఆదర్శంగా తీసుకొని ఏదైతే మన దేశంలో అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలని ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి, మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు, నిరుద్యోగము, పేదరికం, అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పెంచుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి అన్నిటికీ మనం అందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇటువంటి మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ ఆదర్శంగా తీసుకొని మరిన్ని పోరాటానికి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 7 ఏళ్ళైతే 100 సంవత్సరాలు ఒక మహనీయుని ప్రాణం దేశం కోసం బలిచ్చిన ఆ మహనీయుని ఒక అర్సపల్లిలో మనము ఒక స్తూపంగా ఎక్కడ లేని విధంగా ఈ అర్సపల్లిలో నిలుపుకున్నందుకు ఈ నిలిపిన వారికి అందరికీ ఆ దానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా విప్లవాభినందనం తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు, ప్రజలకు అందరికీ మేము కళాభివందనాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. भगत सिंह को लाल सलाम, लाल सलाम, लाल सलाम, भगत सिंह को लाल सलाम, राजगुरु को लाल सलाम, लाल सलाम,
సాధిద్దాం अमर है कांग्रेस शहीद भगत सिंह अमर है कांग्रेस शहीद भगत सिंह अमर है कांग्रेस राजगुरु अमर है कांग्रेस सुखदेव अमर है भगत सिंह का लाल सलाम लाल सलाम लाल सलाम लाल सलाम राजगुरु का लाल सलाम लाल सलाम लाल सलाम